అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మే నుంచి 31 మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉంటాయి ఫలితాలు, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండి మీకు నాకు పంపిస్తే, అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినా పంపించినా మీకు ఏం తెలుసుకోవాలనుకుంటే అవన్నీ కూడా జాతకంలో మీకు విడమని చెప్తానండి. అలాగే ముహూర్తాలు కూడా మా ఆది ఆస్ట్రాలజీ ద్వారా పెడుతూ ఉంటాం. మీకు ఏమాత్రం చూపించుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు ముందుగా తులారాశి వాడికి ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఎందుకని? మీ రాశాధిపతి శుక్రుడే మీకు అష్టమంలో, మీరు అంటే అష్టమాధిపతి అష్టమంలో ఉండే బ్రహ్మాండం. ఏదేమైనా మీకు ఈ నెల మొత్తం కూడా ఫైనాన్షియల్గా ఏమీ ఇబ్బంది పడరు. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే శని దృష్టి ద్వితీయ భావం ఉంటే భార్యాభర్తల విషయంలో కానీ, కుటుంబంలో కానీ మనస్పర్ధలు ఏ కుటుంబంలో రావండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, పెద్ద పట్టించుకోకల్లా. కాకపోతే గురు దృష్టి కూడా ఉంది కాబట్టి అప్పుడు సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం దొరుకుతుంది. ఏం భయపడవలసిన అవసరం లేదు. ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు ఎక్కువగా మాట్లాడే శక్తిని ఇస్తారు భగవంతుడు. ఉపన్యాసాల ద్వారా జనాన్ని ఆకర్షించుకోవడం, మీ మీటింగుల ద్వారా జనాలను ఆకర్షించుకోవడం, ఎక్కువగా ప్రజాసేవ, ప్రజల్లో మమేకమైపోవడం, ఇవన్నీ కూడా గురుదృష్టి చాలా బాగుంది కదండి. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, ఈ 1 మే నుంచి ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా తులారాశి వాళ్ళకి, తులాలగ్నం వాళ్ళకి, తులారాశి వాళ్ళకి చెప్దాం, తులారాశి వాళ్ళకి ఫుడ్ లోపం ఉండదు. ఇంతకుముందు లేదా? ఉంది. కానీ ఇప్పుడేంటి, ఇంతకుముందు లోపం కాదు, ఇంతకుముందు ఫుడ్ ఉంది కదా. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏంటంటే, గురు దృష్టి ఉంది కాబట్టి చక్కటి ఫుడ్ వేళపాటు భోజనం చేస్తారు. అదే ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని పిలిచి ఆదరించి ఇవాళ భోజనం చేయలేకపోయామే అనేది ఉండదు. సరే, మీకు గాయకులు ఉన్నారు కదండి, సినిమా రంగంలో పాటలు పాడేవాళ్ళు, వాళ్ళకి చాలా బాగుంటుంది. యాంకరింగ్ ఉన్న వాళ్ళకి ముఖ వర్చస్సు పెరుగుతుంది, ఆనందంగా ఉంటారు, ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు, ధనాదాయం బాగుంటుంది, గోల్డ్ సంబంధించిన వాటిని కొనుక్కోవడానికి అవకాశం ఉంది, విద్యలో రాణిస్తారు. 4th భావాన్ని కూడా గురుదృష్టి చూస్తాడు కదండి, కంఫర్టబుల్నెస్, సుఖపడతారు. ఇక ఈ 1 మే నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఒక సంవత్సరం పాటు 4th భావాన్ని గురుడు చూడడం వల్ల మీరు సుఖవంతంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, కంఫర్టబుల్నెస్గా ఉంటారు. అలాగే 4th భావాన్ని గురుడు చూడడం వల్ల కొత్త ఇళ్ళు, అపార్ట్మెంట్లు కొనుక్కుంటారండి మీరు. గృహయోగం ఉంది ఈ సంవత్సరంలో, మీకు గృహయోగం ఉంది. భూములు కొనుక్కోవచ్చు, అపార్ట్మెంట్స్ కొనుక్కోవచ్చు, ఈ సొంత ఇల్లు కొనుక్కోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీకంటూ ఒక ఇల్లు ఏర్పరచుకోవడానికి ఈ సంవత్సరం నుంచి అవకాశం ఉంది. బహుశా ఈ సంవత్సరంలో కొనుక్కుంటారు కూడా, గురుదృష్టి 4th భావానికి ఉండడం వల్లనే. అలాగే 4th భావానికి గురుదృష్టి ఉండడం వల్ల మదర్ గారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. అలాగే మీ కింద చెప్పినట్టుగానే చదువు విషయంలో ఏమి ఇబ్బంది పడరండి. అలాగే మీ గృహ సంబంధమైన విషయాల్లోనూ బాగుంటుంది. ముఖ్యంగా వ్యవసాయదారులకి ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళకి సంతోషకరంగానే ఉంటారు అనడంలో సందేహం లేదు. అంటే పంటలు బాగా పండుతాయి. మీ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంటుంది అనుకోండి. 4th భావం మనం చూస్తాం కాబట్టి పంటలు ఖచ్చితంగా బాగుంటుంది. పంచమ స్థానాన్ని టెన్షన్స్ పెడుతుంటాడు ఎక్కువగా, పిల్లల విషయంలో కానీ, మీ పర్సనల్ విషయంలో కానీ చిన్న చిన్న ప్రాబ్లం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ శని వలన మీకు వచ్చే ఇబ్బందికరమైన వాతావరణం ఏం ఉండదండి. కాకపోతే ఏంటంటే, సంతానంలో కొంతమంది ఇబ్బందికరంగా ఉండడానికి కొన్ని విషయాలు ఉంటుంది. అలాగే స్టాక్ అండ్ షేర్స్ పెట్టే వాళ్ళకి మాత్రం యోగవంతం మొత్తం కాదు, వాళ్ళ లాసులు రావడానికి అవకాశం ఉంది. కుజుడు 6వ భావంలో ఉన్నాడు కదండి, రాహు 6వ భావంలో ఉన్నాడు కదా. కుజరాహువులు 6వ భావంలో అంటే ధైర్యంగా ఉంటారు, ప్రతి పనులను ముందంజలో ఉంటారు. బుధుడు కూడా ఉన్నాడు అనుకోండి 6వ భావంలో. అక్కడ చెప్తాను, మళ్ళీ చెప్తాను. అంటే నేను బుధుడి గురించి చెప్తాను. కుజుడితో కలిసిన రాహు ఒక యోగాన్ని ఇస్తాడంటే స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు, దూసుకుపోతూ ఉంటారు. పైగా ప్రైజెస్, ఇంకా అవార్డ్స్, రివార్డ్స్, ధనయోగము కలగడానికి అవకాశము 6వ భావంలో రాహు ఇస్తాడండి మీకు. అలాగే కుజుడితో కలిసిన బుధుడు కూడా మీకు యోగాన్ని ఇస్తాడు. డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి, ఆపరేషన్ చేసే వాళ్ళకి మంచి యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. అలాగే బుధరాహుల వలన మీ సోదరమణులకి చాలా బాగుంటుంది. బుధరాహుల వల్ల మీ జాతకంలో ఉంటే వాళ్ళు మంచి ఆడవాళ్ళకి ఉంటే మంచి సౌందర్యంగా ఉండడము, మంచి భర్త లభించడము, అన్ని విషయాలు బాగా తెలిసి ఉండడము వాళ్ళకి ఉంటుందండి. బుధరాహుల కాంబినేషన్లో వార్తలు సేకరించడంలో మంచి ప్రతిభ కనబరుస్తూ ఉంటారు మీరు. కుజుడు కూడా 6వ భావంలో ఉండడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఇస్తాడు మీకు. మేనమామలు బాగుంటాడు. మీకు శత్రు భయం ఉన్నా కూడా మీకు ప్రాబ్లం ఏం ఉండదు. చక్కగా సక్సెస్ బాగుంటుంది.
ఇంకా రాజకీయ రంగంలో ఉంటే వాళ్ళకి కొద్దిగా గెలవడానికి అవకాశాలు ఉంటాయి, కానీ తక్కువ. రవి శుక్ర బుధులు ఈ సప్తమ భావంలో ఎంతమంది కాంబినేషన్ తప్పండి. అంటే రవి బుధులు కాంబినేషన్ మంచిదే, కానీ శుక్రుడు సప్తమంలో ఉండడం అంటే ఫారిన్ కంట్రీస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల విషయంలో అనురాగం బాగుంటుంది. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా మనకి చెప్పాలంటే 6వ భావాధిపతి 8వ భావంలో ఉన్నాడు గురుడు. మీకు 6th హౌస్ రాడు కదండి, 3వ ఇంటి వాడు 6వ ఇంటి వాడు 8వ భావం అంటే యోగమే ఇస్తాడు కదా. సంవత్సరం మొత్తం కూడా అష్టమ గురుడు వలన యోగం ఉంటుంది. అంటే మనకు అనుకుంటాం అష్టమంలో గురుడు ఉండడం వలన చికాకులు, హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము, అనుకున్న పనులు అనుకున్నట్టుగా కలగకపోవడము, కొద్దిగా ఈ చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా. కానీ ఇంకా ఆలోచించవలసింది ఏంటంటే 6వ ఇంటి వాడిగా 8వ ఇంట్లో ఉన్నాడు, అది యోగం. ఎవరితో కలిసి ఉన్నాడు అనేది పక్కన పెడదాము. పైగా 6వ భావాధిపతితో కూడా కలిసి ఉన్నాడు. అదే 8వ భావం 6వ భావాధిపతి 8వ భావంలో ఉన్నాడు గురుడు. సో 8th హౌస్ లాడుతో కలిసి ఉన్నాడు. ప్రస్తుతం నేను చెప్పేది అంటే అష్టమాధిపతి అలాగే 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో కలిసి ఉండడం వల్ల యోగం, సరళ యోగం అంటాం కదండి. సరళ యోగం ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మంచి తలంతలపు కొంచెం ధనయోగం ఉంటుంది, కోర్టు కేసులు సక్సెస్ అవుతారు, అలాగే మీకు సేవకాజనం ఉంటారు, మీకు ఇంకా అద్భుతంగా ఉంటాయి అన్ని రకాలుగా. వాహన యోగం ఉంటుంది. కానీ రవి అక్కడ తప్పండి. 11వ భావాధిపతి అష్టమంలో ఉండడం తప్పు. అంటే మీ నాన్నగారికి కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది, మీకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అష్టమ భావంలో గురుడు అన్నంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు. సంవత్సరం ఇయర్ అంతా ఉంటాడు కదా, బాబాయ్ అష్టమంలో ఉన్నారా ఎలాగరా అని ఏమీ అనుకోవాల్సిన లేదు. పాజిటివ్నెస్ ఎక్కువ. రవి శుక్రులు ఉన్నారు కాబట్టి ఈ నెలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే అష్టమంలో శుక్రుడు మంచి యోగిస్తాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే యోగమే. భాగ్యాధిపతి కూడా బాగున్నాడు కదండి. 9th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు కదా, వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. అంటే మీరు చేస్తుంటే వస్త్ర వ్యాపారం కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, మీరు ఏ బిజినెస్ చేసినా కూడా ఆ బిజినెస్లో వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపార విస్తరణ చేసుకుంటారు. వ్యాపారం వల్ల మీరు యోగం కలుగుతుంది. విదేశాలు కూడా పర్యటన చేస్తారండి. చదువు వల్ల విదేశాలు పర్యటన చేస్తారు. ముఖ్యంగా తులారాశి వాళ్ళకి చలరాశి కాబట్టి వాళ్ళకి పైగా బుధుడు కూడా చలరాశి సప్తమస్థానం ఉండడం వలన సరయూ నది స్నానం కానీ, గంగా స్నానం కానీ, నర్మదా నది స్నానం కానీ చేయడానికి అవకాశాలు ఎక్కువ. ఇది మేలో కాబట్టి మీరు నర్మదా నది స్నానాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వెళ్ళి తీరుతున్నారు మీరు. ఆ పుణ్యం మీకు రాబోతోంది. అంటే నర్మదా నదిని చూస్తేనే పుణ్యం కదండి, అందులో స్నానం చేస్తే మరింత పుణ్యం కదా. అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అనడంలో సందేహం లేదండి. ఇంకా చెప్పాలంటే భాగ్యస్థానం కూడా బాగుంది. భాగ్యస్థానంతో పాటు దశమాధిపతి చూసుకుంటే దశమాధిపతి కూడా బాగున్నాడు. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీకు 12వ భావంలో ఉన్నటువంటి కేతువుకి గురుదృష్టి, అందువల్ల మీరు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు కూడా. సన్మానాలు జరుగుతాయి, మీకు ఎక్కువగా పూజింపబడతారు, దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు ఎక్కువ ఉంటాయండి. మీకు అమ్మవారి దర్శనాలు కూడా ఎక్కువ ఉంటాయి. జ్ఞానాన్ని బాగా మీరు పొందుతారు ఎక్కువగా. అంటే తీర్థయాత్రలు చేయడము, దైవ దర్శనం చేసుకోవడము, ఇవన్నీ కూడా బాగున్నాయండి. 12వ భావానికి గురుదృష్టి ఉండడము, 12వ భావంలో కేతు ఉన్నప్పటికీ కూడా ప్రాబ్లం లేకుండా ఉండడం ఉంది. మీకు అష్టమంలో గురుడు ఉన్నాడు, వ్యయంలో కేతు ఉన్నాడు అని భయపడిపోకూడదు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అష్టమంలో గురుడు యోగిస్తాడు, కేతువుకి గురుడు ద్వారా యోగిచ్చేస్తూ ఉంటాడు. అంటే కేతువుకి గురుదృష్టి పెట్టాడు కదా, అంతే యోగం ఉంటుంది. అంటే మీకు సన్మానాలు అద్భుతమైన ఖర్చులు ఎక్కువ ఉంటాయండి. మంచి వాడికి ఖర్చులు చేస్తారు. అంటే గుడులు గోపురాలకు దానాలు ఇవ్వడము, కొంతమందికి ఏమో చెరువులు తటాకా చేయించడము, తవ్వించడము, వీటి వల్ల పుణ్యం కదండి. అద్భుతమైన పుణ్యం ఉంది. కాబట్టి మీకు మంచి యోగం ఉంది. నర్మదా నది స్నానం చేయండి, పుణ్యాన్ని మీరు సంపాదించండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు మీకు చెప్పవలసిన అవసరం లేదు, అమ్మవారు. మీరు చేస్తూ ఉంటారు. అంటే సూర్యభగవాన్ ఆరాధించండి సరే. ప్రత్యేకంగా సూర్యభగవాన్ ఆరాధన, సూర్యభగవాన్ యొక్క అర్ఘ్యం ఇవ్వడము, గాయత్రి మంత్రం చెప్పడం మర్చిపోతాను. గాయత్రి మంత్రం అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. గాయత్రి మంత్రం చేయండి. సూర్యభగవాన్ వల్ల వచ్చే దోషాలు పోతాయి. సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు కాబట్టి ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే భగవంతుడు సూర్యభగవానుడు. అందుకని ఆదిత్య వ్రతం చేసేవాళ్ళకి, గాయత్రి మంత్రం చేసేవాళ్ళకి, ఆడవాళ్ళకి చేయొచ్చండి. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు, సర్వదా రక్షింపబడుతూ ఉంటారు.